mercy. Thank you. Thank you. పక్కనున్న వారిని సంతోషపరచాలనే ఏకైక ఉద్దేశంతో వారి నోటికి హద్దు లేకుండా మాట్లాడతారు. ఒక్కొక్కసారి ప్రక్కనున్న వారి దగ్గర నా యొక్క ఇమేజ్ దెబ్బతింటది కాబట్టి నేను ఇప్పుడు వాయిస్ రేజ్ చేయాలి. నీ చక్కటి జీవితాన్ని నీ పనికిమాలిన నోటితో ఎందుకురా నాశనం చేసుకుంటావు అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగునీయకుము. నీ కష్టము, నీ కష్టార్జితము, నీ జీవితం అంతా వ్యర్థమైపోద్ది. ఎందుకంటే నీ నోటి వల్ల నీ దేహానికి శిక్ష వచ్చి నీ యొక్క సమస్తమైన కష్టార్జిత నాశనం చేసే కార్యము ఎవడో పక్కన ఉన్నారని చెప్పేసి నువ్వు నోటుకొచ్చినంత మాట్లాడుతున్నావు. జాగ్రత్త. ఎవరో అండ చూసుకుంటారు కొంతమంది, ఎవరో అండ చూసుకుని మాట్లాడతారు. రాజుగారి పక్కన ఓ బాడీగార్డ్ ఉంటాడు కదా, వాడు భుజం మీద రాజుగారు చెయ్యేసుకుని మాట్లాడుతున్నారు. ఒక రాజ్యానికి అధిపతి ఒక సోల్జర్ మీద చెయ్యేసేటప్పటికి వీడికి చాలా ప్రైడ్ లెవెల్స్ పీక్లు ఉంటాయి, గర్వం చాలా హెచ్చుగా ఉంటుంది. దైవ సేవుడు ఎలీషా అంటే రాజే భయపడుతున్నాడు అక్కడ. ఎందుకని? ఏలియా అంటేనే ఫైరీ ప్రాఫిట్, ఎలీషా ఎవడు 2 అంతుల అభిషేకం కలిగిన వాడు. ఈ రాజుగారు చాలా హంబుల్గా ఏంటండి ప్రవక్త గారు అంటే, ప్రవక్త అన్నాడు రేపు ఈ టయానికి 24 గంటలు తిరగకుండా సమృద్ధి దేశంలో అంటాడు. ఈ రాజు నోరు మూసుకుని ఉన్నాడు. ఎవరు నోరు తెరిచాడండి? ఎప్పుడైతే ఈ రాజుగారి చెయ్యందో వాడి మీద, వాడు అంటాడు ఆహా అలాగా, కిటికీలు తెరిచి మనకు కావాల్సినంత కొమ్మరించినా అది జరుగుతుందా? వెంటనే రాజు వంక చూడడం మానేసి దైవ సేవకుడు ఆ ప్రక్కనున్న పనోడు వంక చూసి, రేపు అది జరుగుతుందా అన్నా చూసావా, అది నీ కన్నులారా చూస్తావు కానీ నువ్వు అనుభవించవు. ఏమైంది? ఉదయానికి దేవుడు అలాగే చేశాడు. ఆ తొక్కిసలాట్లో వాడే చచ్చిపోయాడు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. గమనించండి ప్రియులారా, నీ యజమానుని యొక్క దయ పొందడం మంచిదే కాదనట్లేదు. ఈ ప్రాసెస్లో దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడే పరిస్థితికి నువ్వు దిగజారిపోద్దు. నీ యజమానుని పట్ల గౌరవం కలిగి ఉండు. నీ యజమానుని పట్ల గౌరవం కలిగి ఉండు. మరి కొంతమంది యజమానుల దగ్గర, యజమానుడు చూస్తున్నాడు ఒంగుని పని చేస్తాడు, యజమానుడు వెళ్ళిపోయిన వెంటనే రిలాక్స్డ్ చైర్లో కూర్చుంటాడు. అందుకని అటువంటి వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. బైబిల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనసు పూర్తిగా చేయుడి. నీ శాలరీ తీసుకుంటున్న నీ శాలరీ నా యజమానుడు చూస్తున్నాడని చేయొద్దు. ఆ జీతానికి సరిపడగా న్యాయం నా దేవుడు చూస్తున్నాడని చెయ్యి. దేవునికి ప్రీతికరంగా మనం జీవించి దేవుని దయలో ఫలిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును ధ్యానించుకోవటానికి మా అందరికీ ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మాతో మేము మాట్లాడుకొని పరిశుద్ధంగా జీవించే జీవితం దయచేయండి. మాలో ఎవరిలో ఏ మార్పు రావాలో ఆ మార్పును రప్పించండి తండ్రి. నీ సమాధానము, నీ ఏకత్వము, నీలో ఐక్యత మాకు అనుగ్రహించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.